హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన డైట్లో వంకాయ ఫ్రై విత్ డ్రై సీడ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో దీనికోసం ముందుగా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుడు గింజలు ఇవి సిద్ధం చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోరగా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ వేసేసి పౌడర్లా చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత తయారీకి కావలసిన ఇతర పదార్థాలు కారం, ధనియాల పొడి, కొత్తిమీర, బటర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్. సో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మధ్యలోకి వీటిని యాడ్ చేసి ఇలా పక్కగా పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పైన బటర్ వేయాలి. మనకి డైట్లో 5 రకాల ఫ్యాట్లు తీసుకోవచ్చండి. నెయ్యి, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, వెన్న, పెరుగు మీద మేగడ. వీటిలో దేనితోనైనా మీరు వంటని ప్రారంభించవచ్చు. బయట దొరికే ఆయిల్స్ని వాడకూడదు. అయితే నేను బటర్ని చూస్ చేసుకున్నాను. సో బటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ప్యాన్లో పెట్టుకోవాలి. ఇవి మూత పెట్టి బాగా కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కొక్కటి అటు ఇటుగా ఫ్లిప్ చేయాలి. వంకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. సో వేడి వేడి ఒగ్గు వంకాయ కూర రెడీ. సో కర్రీ తినే ముందు డ్రై ఫ్రూట్స్ కూడా తినండి, కొద్దిగా ఎనర్జీ బాగుంటుంది. దాని తర్వాత లెమన్ పిండుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనరామై మరచి. గుత్తొంకాయ కూర చూస్తే ఆ పాట గుర్తొస్తుంది కదండి. ఈ రోజు నా 3 రోజులు డైట్ తర్వాత, అది లిక్విడ్ డైట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ మీల్ అనమాట. 2 మీల్ డైట్లోకి షిఫ్ట్ అయ్యాను. సో ఈరోజు ఫస్ట్ మీల్ కింద గుత్తొంకాయ కర్రీ చేసుకున్నాం అనమాట. రియల్లీ సూపర్ టేస్ట్ అండి. ఎందుకంటే మనం డ్రై సీడ్స్ యొక్క పౌడర్ చేసుకొని ఇందులో వేసాం కదా, మసాలా దట్టించి చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది డైట్ అని కాదు, మామూలు రెగ్యులర్ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో డైట్ అని చెప్పుకోవడానికి ఏముంది, మనం రైస్ అవాయిడ్ చేస్తున్నాం, ఓన్లీ కర్రీస్ తింటున్నాం హ్యాపీగా. యాక్చువల్గా మొన్న 71 ఉన్నాను, మీరు ఇప్పుడు డిస్ప్లే చూస్తున్నారు కదా. మొన్న 71 కిలోస్ ఉన్నాను. 3 రోజులు లిక్విడ్ డైట్ తర్వాత నా వెయిట్ 3 కిలోలు తగ్గింది. ఇప్పుడు 68. నేను తగ్గాల్సింది ఇంకొక 5 కిలోలు, అంటే 63 వస్తే మ్యాక్సిమం ఆపేస్తాను. బట్ 17 వీడియోస్ అయితే కంప్లీట్ చేస్తాను అండ్ రోజుకు ఒక వెరైటీ చూపిస్తాను. అండ్ మీరు కూడా డైట్ ఫాలో అవ్వండి, హెల్తీగా వెయిట్ తగ్గండి. నేను అసలే భోజన ప్రియుడిని. నేనే కొన్నింటిని అవాయిడ్ చేస్తూ డైట్ చేస్తున్నానంటే మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. సో మీరు కూడా స్టార్ట్ చేయండి. చాలా సింపుల్. స్టార్ట్ చేయనంత వరకే అబ్బా డైట్ చేయాలా, అవసరమా, కష్టంగా ఉంటుందేమో అనుకుంటాం. బట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈజీగా చేసేయచ్చు అనమాట. సెకండ్ మీల్లో నేను కొబ్బరి తురుముతో చేసిన దొండకాయ ఫ్రై తిన్నానండి. సో ఈరోజు నా డైట్ అయ్యింది. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.